ఒక స్టూడెంట్ నన్ను ఈ డౌట్ అడిగాడు, సార్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఏమైనా బెటర్ మెథడ్ ఉందా? ఒక ట్రైన్ ఏమో, చాలా జాగ్రత్తగా వినండి సార్, ఒక ట్రైన్ ఏమో 8కి బయలుదేరుతుంది. 8కి బయలుదేరిన ట్రైన్ 4 గంటలు తీసుకుంటుంది. 4 గంటలు తీసుకుంటుంది బీకి వెళ్ళడానికి. 4 గంటలు. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఇది రైట్. ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే కాలము, వేగము, దూరము, పని, గొట్టాలు, ఏ రేషియోలు, నిష్పత్తి, అరిథమెటిక్ ఇస్తే ఫటాఫట్ అయిపోతుంది సార్. బి కూడా 8కే స్టార్ట్ అయింది, సేమ్ టైంకి స్టార్ట్ అయింది. ఇది 6 గంటలు తీసుకుంటుంది ఏకి వెళ్ళడానికి. 2 ట్రైన్లు ఉన్నాయి. నిన్న మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం, సికింద్రాబాదు, వరంగల్. సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ 8కి స్టార్ట్ అయింది, 4 గంటల్లో వరంగల్ చేరుకుంటుంది. ఇంకో సూపర్ ఫాస్ట్ మళ్ళీ వరంగల్ నుంచి 8కి స్టార్ట్ అవుతుంది, 6 గంటలు తీసుకుంటుంది. ఇదేమో సూపర్ ఫాస్ట్, ఇదేమో ప్యాసింజర్. మధ్యలో ఎట్ వాట్ టైం విల్ దే మీట్? వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు? వీళ్ళిద్దరూ, ఈ 2 ట్రైన్స్ ఎప్పుడు కలుస్తాయి? దయచేసి ఎక్స్లు వైలు ఏమీ రాయొద్దు సార్. ఇదేమో 8 AM 4 గంటల్లో బీకి వెళ్తుంది, ఇదేమో 8 AM 6 గంటల్లో ఏకి వెళ్తుంది. ఏ టైం దగ్గర ఈ 2 కలుస్తాయి? ఆర్ యు ఆల్ విత్ మీ? చూడండి సార్, సాల్వ్ చేసే పద్ధతి. ఏ నుంచి బీకి వెళ్ళేదాన్ని ట్రైన్ 1 అనుకుంటున్నా. ఎంత టైం పడుతుంది? 4 గంటలు. ఎంత టైం పడుతుంది? 4 గంటలు. బి నుంచి ఏకి వెళ్ళేదాన్ని ట్రైన్ 2 అని అనుకుంటున్నా. ఎంత టైం పడుతుంది? 6 గంటలు. ఎంత టైం పడుతుంది? 6 గంటలు. ఏ నుంచి బీకి వెళ్ళాలన్నా, బి నుంచి ఏకి వెళ్ళాలన్నా నాకు దూరము సేమ్, దూరము కాన్స్టెంట్. కాబట్టి రెండిటి మధ్య కాసాగేస్తాను. డి ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 4, 6. ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఎంత? 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు అంటే S1 ఏమైంది? 12 కిలోమీటర్లు 4 గంటల్లో. అంటే S1 ఎంత? 3 కిలోమీటర్లు పర్ అవర్. సెకండ్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళాలి? 12 కిలోమీటర్లు. ఎంతసేపు వెళ్ళాలి? 6 గంటల్లో. అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. 2 కిలోమీటర్ పర్ అవర్. ఇదేమో S1, ఇదేమో S2. ఇదేమో 3 కిలోమీటర్ పర్ అవర్, ఇదేమో 2 కిలోమీటర్ పర్ అవర్. గంట దాటిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి 3 కిలోమీటర్లు. గంట దాటిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి 2 కిలోమీటర్స్. మొత్తం ఎంత వెళ్తుంది? 5 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ నాకు ఎంత కావాలి? 12 కిలోమీటర్లు కావాలి. అంటే 12/5 అంటే 2 hours 2/5 of an hour. 2/5 of an hour అంటే 24 minutes. 2 గంటల 24 నిమిషాల తరువాత, స్టార్ట్ అయిపోయిన తరువాత 2 ట్రైన్లు కలుస్తాయి. స్టార్ట్ అయింది 8కి, 2 గంటల 24 నిమిషాల తరువాత 2 కలుస్తాయి. 2 గంటల 24 నిమిషాల తర్వాత 2 కలుస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ?